కేవలం సంక్షేమ కార్యక్రమాలే కాదు, హామీలే కాదు, పరిపాలన కూడా ఎక్కడ కానీ ఉంది. మరీ ముఖ్యంగా రైతుల పరిస్థితి, ప్రజల యొక్క పరిస్థితి కూడా అలాగే ఉంది. రైతుల పరిస్థితి రాష్ట్రంలో అగమ్యగోచరంగా కూడా తయారైంది. మరీ ముఖ్యంగా రైతులు ఎందుకంటే అతివృష్టి అనావృష్టి రెండు ఎదుర్కొన్నారు. ఈ ఖరీఫ్ సీజన్లో ఈ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అతివృష్టి అనావృష్టి రెండు ఎదుర్కొన్నారు. పంటలు కూడా సరిగా పండలేదు, పెద్ద ఎత్తున కూడా నష్టపోయారు. కష్టపడి పండించిన కొద్దో గొప్ప ధాన్యం కావచ్చు, తర్వాత ఇతర పంటలు కూడా అమ్ముకోలేని పరిస్థితుల్లో ఈరోజు కూడా ఉంది. ఈరోజు రైతాంగం పండించిన ధాన్యాన్ని, వరిని ఎక్కడికైనా అమ్ముకుందామంటే అమ్ముకోలేని పరిస్థితి ఉంది. దళారులు, మిల్లర్లు అందరూ కూడా ఒకటైపోయి ఎవరు కొనలేని పరిస్థితి కూడా ఉంది. కనీసం మద్దతు ధర కూడా లేదు. ధాన్యానికి, వరికి 2300, 2320 ప్రభుత్వము ఆర్భాటంగా ప్రకటించింది. అలాగే వేరుశనగకు, మొక్కజొన్నకు, పత్తికి, అన్ని పంటలకు కూడా మద్దతు ధర కూడా ప్రకటించింది. కానీ మార్కెట్లో మాత్రం రైతులు అమ్ముకుందామంటే కొనే పరిస్థితి కూడా ఎవరూ లేదు. ఆ పరిస్థితుల్లో ఈ పరిస్థితులన్నీ కూడా మేము, ఎందుకంటే 2300, 300 ఉండే వరికి ధర వచ్చేసి ఈరోజు మార్కెట్లో కేవలం ఒకప్పుడు 1900 పోయిన సంవత్సరం ఈ వేలకు 2700, 2800 ఉంటే క్వింటాలు ఉంటే ఇప్పుడు 1600, 1700 కూడా కొనలేని పరిస్థితుల్లో కూడా ఈరోజు కూడా ఉంది. ఈ వర్షాలకు, అకాల వర్షాలకు ఆ ధాన్యం కూడా మొలకలు కూడా వచ్చే పరిస్థితి, అలాగే వేరుశనగ రైతుల యొక్క పరిస్థితి, అన్ని పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఈ పరిస్థితుల్ని ప్రభుత్వం దృష్టి తీసుకొని ప్రతిపక్ష పార్టీలు అన్నీ కూడా ప్రయత్నాలు కూడా చేశాయి ప్రజలతో పాటు కూడా. కానీ అవన్నీ కూడా ప్రభుత్వం అనేది కూడా పెడచెవున పెట్టేసి ఎవరైతే ప్రభుత్వం దృష్టికి తీసుకొని పోతున్నారో అని చెప్పేసి, ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపైన కానీ, నాయకులపైన కానీ వారిపైన తప్పుడు కేసులు పెట్టడము, లేకుంటే ఏదో కేసులో ఇరికించి వారి గొంతులు అనేది కూడా బయటికి రాకుండా చేయడం అనే ప్రయత్నంలో ఉంది తప్ప ఎక్కడ కానీ వీళ్ళు చెప్పేది వాస్తవాలను గ్రహించి చేయలేని పరిస్థితి కూడా ఉంది. ఉదాహరణకి ఈరోజు